ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఆందోళనకు దిగారు పత్తి రైతులు. పత్తి కొనుగోలులో సీసీఐ కొర్రీలు పెడుతుందని, సీసీఐ వైఖరితో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిలో నాణ్యత లేదంటూ కొనుగోలు నిలిపివేశారన్నారు. కావాలని సాకులు చెప్తూ కొనుగోలు ఆపేశారని ఫైర్ అయ్యారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. మార్కెట్ యార్డ్లో రైతుల ఆందోళనపై అంజయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీసీఐ అధికారులు రైతులు తీసుకొచ్చిన ఏదైతే పత్తికి నాణ్యత లేదంటూ కొనుగోలు చేయడం లేదు. దాంతో రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి పడిగాపులు వస్తున్నప్పటికి కూడా ఒక క్వింటాల్ పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరుగాలం శ్రమించి పండించిన పంటంతా కూడా తీసుకొచ్చి అమ్ముకుందామంటే సీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నాణ్యతతో కూడిన పత్తి నమ్మం, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పత్తి నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా నిబంధనలు తీసుకొచ్చి నాణ్యత లేదంటూ ఏదైతే తిరస్కరించడం, అదేవిధంగా కొనుగోలు చేయకపోవడంపై రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక 300-400 ఏవైతే వాహనాలు కూడా పత్తిని అమ్మడానికి రైతులు మార్కెట్ యార్డుకు తరలించడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఉదయం నుంచి వచ్చి రైతులు పత్తిని అమ్ముకోవడానికి వచ్చినప్పుడు కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులందరూ కూడా ఏదైతే కొనుగోలు చేసే కాంటాల వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పత్తిని కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదలమంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఏమంటున్నారు, అయితే పత్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదనే అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, పత్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదు? తేమ అంటున్నారు సార్. తేమటి ఈరోజు వర్షం పడ్డది. తేమ గురించి కాదు మెయిన్ ప్రాబ్లం. స్టెప్పులు రావట్లేదు అంటుండ్రు. ఆ స్టెప్పులు రావట్లేదు. ఇప్పుడు ఈ లాస్ట్లో వెళ్ళే పత్తి స్టెప్పులు ఉంటుంది సార్. ఏదో మేము తీసుకురావడానికి అది ముందే చెప్తే మేము ఇంటి దగ్గర తీసుకురాగా మొన్న బంద్ చేస్తామని బంద్ చేసిండ్రు. బంద్ చేసిన తర్వాత డేట్ని ఎందుకు ఎక్స్టెన్షన్ చేసిండ్రు? ఇప్పుడు ఇక్కడ పొద్దున్న నుండి ఒక 200-300 బండ్లు ఉన్నాయి సార్. ఇవాళ ఓపెన్ మొత్తానికి మొత్తం ఓపెన్ ఉంటుందంటే ఉన్నంత నింపుకొచ్చి పెట్టుకున్నారు ఇక్కడ. అయితే పర్సెంటేజ్ మాకు ఇంత రావాలా అంత రావాలా మా అధికారులు చెప్తున్నారు, కొనొద్దని చెప్తుండ్రు. మీరు తీసుకెళ్ళండి, ఇటువంటి మేము పత్తి తీసుకోము అంటున్నారు. ఇప్పుడు అన్ని ఇంటి దగ్గర కూలి వాళ్ళు భర్తీ చేయడము, పత్తి భర్తీ చేస్తుండ్రు. భర్తీ చేసిన కూలి వాళ్ళు వేస్ట్ డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి వెయిటింగ్. లేడీస్ సార్, వాళ్ళకి అవసరమా? గవర్నమెంట్ రూల్స్ పెట్టడంతో లేడీస్ కూడా వచ్చి ఇక్కడ నిలవడం ఉన్నది సార్. అవసరం ఈ రూల్స్ మొత్తం ఈ గవర్నమెంట్ మొత్తానికి ఇంత ఇబ్బంది పెడుతుంటాను సార్. రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది. దీన్ని కొద్దిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అంటే ప్రధానంగా ఇంతకుముందు కూడా ఇదే పత్తి నమ్మారు, ఇప్పుడు కూడా ఇదే పత్తి నమ్ముతారు. ఇప్పుడు ఎందుకు తీసుకోరట? అదే సార్, ఏం అర్థం పట్టలేదు కదా సార్. ఇంతకుముందు గత 3 రోజుల క్రితం సార్ ఒక 10 కుంటాలు తెచ్చినాము. ఇదే పత్తి ఇదే క్వాలిటీ సార్. ఆ రోజు మా దీంట్లో మా పట్టాలు పల్లె కాబట్టి మిగిలిన పత్తి జస్ట్ 3 కుంటాలు తెచ్చినాం సార్. ఈ రోజు మాకు ఉంది 3 ఎకరాలు. 3 ఎకరాలలో 10 కుంటాలు వెళ్ళింది. అది కూడా లాస్ట్ వెళ్ళింది. ఆ పత్తిని తీసుకోవాలంటే ఇక్కడ ఇంకెక్కడ అమ్మాలా మేము సార్? ఇది రైతు చెప్తున్నమాట. ముఖ్యంగా గత వారం రోజుల క్రితం ఇదే పత్తి నమ్మం, ఇప్పుడు కూడా ఇదే పత్తిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముదామంటే కనీసం కొనుగోలు చేయడం లేదని వారు రైతులు ఎవరైతే సీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు కూడా ఉదయం నుంచి పడిగాపులు వస్తున్నారు. ఎందుకు సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదమ్మా? అదే మరి ఎందుకు తీసుకోకులేదు? మేమైతే ఇదే పత్తి ఇంతకు ముందు కూడా ఇదే బండే అమ్మినాము. ఇప్పుడు ఎందుకు తీసుకోకులేదు? మరి ఇంతకు ముందు కూడా తెచ్చినాం అదే చేనుల పత్తి, ఇప్పుడు కూడా తెచ్చినాం అదే చేనుల పత్తి. ఇప్పుడు వేరే చేనుల పండిస్తున్నాం మేము. ఇప్పుడు తీసుకుంటే దారం తెగుతున్నది అంటున్నారు. పత్తి తెగకుంటే ఎట్లా చేస్తుంది? బట్టాసుంటే జరుగుతున్నది. ఇదైతే పత్తి మీరు తీసుకొచ్చిన పత్తిలో స్టేపుల్ లేదని చెప్తున్నారు, అది నిజమేనా? ఎందుకుంటది? మస్తు ఉంటది పత్తి, మంచిగానే ఉన్నది పత్తి, ఏం ఖరాబ్ లేదు. మరి అంత మంచి పత్తికి ఇట్లా చేస్తున్నారు. అయితే మేము ఇంకా వేరే పత్తి ఎడకెళ్ళి తెస్తాం? మేము ఏ చేనులకు వెళ్ళి తెస్తాం? మా చేనులలో తెస్తాం మేము. ఇది ఈ అమ్మాయి చెప్తున్నమాట. ముఖ్యంగా ఆరుగాలి శ్రమించి పండించిన పట్ట, అదేవిధంగా కూలీలతోని ఇంటి దగ్గర నింపుకొని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెట్టుకొని, అదేవిధంగా ఇక్కడికి వెహికల్స్ తీసుకురావడానికి అద్దె చెల్లించి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొనుగోలు చేయమంటే ఎక్కడికి తీసుకెళ్లాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, కొనుగోలు చేయకపోతే తమకి తీవ్రమైన నష్టం సంభవిస్తుందని చెప్తున్నారు. ఈ రైతు కూడా ఉన్నారు. అన్న, ఎందుకు కొనుగోలు చేయమని చెప్తున్నారు? కొనుగోలు చేయకపోతే మీకు ఇబ్బందులు ఎట్లా ఉంటాయి? పత్తి క్వాలిటీ లేదని చెప్తున్నాడు. అక్కడ సార్ వచ్చిండు. సార్ని అడిగినాం ఎందుకంటే, సార్ క్వాలిటీ లేదంటే ఏం వీసిన క్వాలిటీ లేదు. మొన్న తెచ్చిన పత్తి శుక్రవారం నింపుకు వచ్చిన కదా, మరి అదే కుప్పలకి వెళ్ళి తెచ్చిన సార్. ఇంకా ఇంటికాడ ఇంకా పత్తి ఉన్నది, మీరు రండి చూపెడతా మీకు. ఆ పత్తి ఈ పత్తి మొన్న నింపిది కూడా ఇక్కడ మీకు చూపెడతా కంప్యూటర్ రా. మొత్తం 80 కుంటల పత్తి. మొన్న ఒకటి 35 అమ్మిన, మరి ఇప్పుడు 20 తెచ్చిన. ఇంక ఇంటికాడ ఉన్నది ఇంకా పత్తి, ఇంకా చేనులో ఏరుతున్నా సార్. మీరు రండి చూపెడతా మీకు అంటే వెళ్ళిపోయాడు. నేను అట్లా కూడా అన్నా సారు, మీరు గవర్నమెంట్ ఇచ్చిన గింజలు పెట్టినాం మేము చేనులో,
మందులు మిల్లి కంపెనీకి వెళ్ళి ఇచ్చిన మేము కొట్టినామన్నా, మరి పత్తి ఎట్లా పుచ్చ అవుతున్నది మేము అడిగినాము. ఇది ఈ రైతులు చెప్తున్నమాట. ముఖ్యంగా గత వారం రోజుల క్రితం ఇదే పత్తి నమ్మం, ఇప్పుడు కూడా ఇదే పత్తిని తీసుకొస్తే ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత నాణ్యత లేదంటూ తిరస్కరించడంపై రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలమంటూ రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీసీఐ అధికారుల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏవో లేనిపోని నిబంధనలు తీసుకొస్తున్నారు, స్టేపుల్ లేదంటున్నారు, నాణ్యత లేదంటున్నారు, ఒకసారి తేమ లేదంటూ ఈ విధంగా రకరకాలుగా వేధిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే సీసీఐ అధికారులు స్పందించి తమ పత్తిని కొనుగోలు చేయాలని రైతులు సీసీఐ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.